ఈనాటి దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ముఖ్య అతిథిగా గౌరవ దేవరాయ ధర్మరాయ శాఖ మంత్రులకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ సిపి గారు, మా కమిషనర్ గారు, జేసీ మేడం, అదర్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇది 4వ మీటింగ్. మనకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులతో ఇది 3వ మీటింగ్. అన్ని విషయాలకు సంబంధించి సార్ ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి సార్. కొన్ని ముఖ్యంగా మనకి ప్రోటోకాల్ ఇష్యూస్ దాని మీద లైక్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎలా చేసామో దాంట్లో వచ్చిన నెగిటివిటీస్ ఏంటి, ఈసారి ఏ విధంగా మనం కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలనే విషయం మీద ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అన్ని కూడా మనం చర్చించుకోవాల్సిన అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా రాయడం జరిగింది సార్. వాటిలో ఆల్మోస్ట్ పూజకు సంబంధించి తమ ఆధ్వర్యంలో ఫైనల్ చేయడం జరిగింది సార్. వాటికి సంబంధించి మన వైదిక కమిటీ 500 టికెట్ క్యూ లైన్ తీసేయడం వల్ల సామాన్య భక్తులందరికీ కూడా మనము ఇంకా ఎక్కువగా చేరువ చేస్తున్నట్టు ఆ యొక్క మెసేజ్ కూడా చాలా పాజిటివ్ గా బయట ఉంది సార్. మేజర్గా ఈ విషయాల మీద తమరి ఆధ్వర్యంలో ఈ రోజు డెసిషన్ తీసుకుంటే సార్, టికెట్స్ మనకు ఐటీ వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి టికెట్స్ విఐపి టికెట్స్ ప్రింటింగ్ కు మనం సాఫ్ట్వేర్ తయారు చేయాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ ఐడీకి సంబంధించి కూడా మేము మేజర్గా అన్ని టికెట్ తీసుకొని రావడం జరిగింది సార్. అదంతా కూడా ఈరోజు ఫైనల్ చేస్తే ఆల్మోస్ట్ టైం కూడా లేదు సార్. మనకు అందరికీ ఆహ్వానాలు పొందాలి. తర్వాత ఈ ఇన్విటేషన్స్ కూడా 2-3 days కూడా వచ్చేస్తాయి సార్. ఆల్రెడీ తమ ఆధ్వర్యంలో నేను ఫైనల్ చేయడం జరిగింది. మేజర్గా ప్రోటోకాల్ ఇష్యూస్ మీద తమ ముందుకెళ్ళి మై సైడ్ సార్. Last year actually we went very well, sir. ప్రాధాన్యతను ఎక్కువగా వారికి దర్శన భాగ్యం కల్పించాలని 9 రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని విధుల ప్రకారం, పద్ధతుల ప్రకారం, శాస్త్ర ప్రకారం 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దీనికి పూర్తిగా రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు, దేవాదాయ మున్సిపల్ అధికారులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేయడానికి ఇవ్వనటువంటి రివ్యూలో జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, సిపి గారు, నేను, ఇతర దేవాదాయ కమిషనర్ గారు అందరూ మళ్ళీ కూడా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరపాలనే దానిలోనే దేవాదాయ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని గతంలో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో
వారితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు ఇవన్నీ ఏర్పాట్లు చాలా వరకు పూర్తయ్యాక ఒక్కసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి దానిలో మంత్రుల యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఏదైనా మార్పులు చేయకుండా ఆ చివరి వారంలో చేసుకోవడానికి ఏర్పాటు నెక్స్ట్ ఏ మానేజ్ చేస్తాం.